వైద్యం కానీ, అదేవిధంగా పేదలకు రేషన్ కార్డులు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, అదేవిధంగా రుణమాఫీ కానీ, మరి ఈ రాష్ట్రంలో మహిళలకు నిన్నగాక మొన్న కొత్త చీరల పంపిణీ కార్యక్రమాలు మొదలుకొని మరి అంటే వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చే కార్యక్రమం కానీ, వాళ్ళని కోటీశ్వరులు చేసే కార్యక్రమం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఇంతకు మించినటువంటి సంక్షేమ పథకాలు లేవు. ఈ దేశంలో మీరు గర్వించదగ్గర 2 పథకాలు చెప్తా. ఒకటి రుణమాఫీ, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 25 లక్షల కుటుంబాలకు ఇంటూ 4 వేసుకున్నా అది 1 కోటి మందికి ప్రత్యక్షంగా ఉపయోగపడ్డది. అదేవిధంగా 10,000 కోట్ల రూపాయల ఏదైతే భారం పడుతున్న సన్న బియ్యం ఇచ్చి దేశ చరిత్ర సృష్టించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇది కదా ప్రజా పరిపాలన. 42% రిజర్వేషన్ తీసుకురావాలని బిల్లు ప్రవేశపెడితే కుట్రతోటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇవాళ డ్రామాలు ఆడుతా ఉన్నాయి. ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే కర్రు కాల్చి వాళ్ళని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాత పెట్టిండ్రు. నేను ఒక్కటే ఇంకా నేను విమర్శలకు పోను, ఎందుకంటే ఇది ఒక శుభ సందర్భం. నేనేమంటున్నానంటే మీరు మారండి, ప్రభుత్వానికి సహకరించండి, ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి అని నేను ఈ సందర్భంగా ప్రజలకు కోరుకుంటూ, రాహుల్ గాంధీ గారు ఏదైతే నాకు గుర్తమైన బాధ్యత ఇచ్చినారు, మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, ఈ తెలంగాణ ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బహుజనుల ముద్దుబిడ్డ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ గారు, నల్గొండ జిల్లాలో మరి అత్యంత పెద్ద నాయకుడు, సమాజానికి ఆదర్శంగా నిలిచిన జానారెడ్డి గారి ఈ సారథ్యంలో మరి కుందూరు బ్రదర్స్ దూసుకొస్తా ఉన్నారు, వారికి కూడా స్వాగతం. అదేవిధంగా మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజలతోటి మమేకమై అనేక సంవత్సరాలుగా ప్రజల మన్నన పొందిన మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రజాపక్షపాతి పేదల పెన్నిదైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, మరి యువ నాయకుడు మరి వేముల వీరేశం గారు, అదేవిధంగా బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు, ఈ రాష్ట్రంలో బట్టి విక్రమార్క గారు క్రమశిక్షణ కలిగినటువంటి ఒక దళిత వర్గాన్ని నుంచి వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వీరి సారథ్యంలో జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అడ్లూరి గారికి, అదేవిధంగా సంపత్ కుమార్ గారికి, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నా. సామాన్యునికి మీరు పట్టం కట్టిర్రు, మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఈ పేదల యొక్క బాధలని తీర్చడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా మీ నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్రంలో 2029లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరోసారి తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అంటే బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా ఎలక్షన్స్ కోసం వాడుకుంటుందని చెప్పి కూడా కొంతమంది నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఎవరు అంటారు? అది బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ ఏమంటుందంటే అది ఆ పదవి ఆయన ఉంది కదా, వాళ్ళ నాన్నకు ఫామ్ హౌస్లో పండుకుంటు అది వదిలిపెట్టి బీసీలకు ఇవ్వమని. ఇప్పుడు నాకు డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు, ఈ రాష్ట్రంలో 26 మందికి వచ్చింది. మరి మీరు వదిలిపెట్టుండ్రి, మీ నాయకత్వంలో గొప్పలు చెప్పుకుంటారు కదా. పోనీ ఎల్పీ లీడర్ వదిలిపెట్టు, పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ వదిలిపెట్టు, ఇది కాదు కదా సామాజిక న్యాయం. మరి ఇప్పుడు బీజేపీ రామచంద్రరావు గారు అప్పర్ క్యాస్ట్, నేను ఏ క్యాస్ట్కి వ్యతిరేకంగా. మరి అదేవిధంగా శాసనసభలో ఎల్పీ లీడరు ఒక సామాజిక వర్గం, శాసన మండలిలో ఒక సామాజిక వర్గం, అదే సామాజిక వర్గం. మీరా మాకు చెప్పేది? కాంగ్రెస్ పార్టీ అంటే మా రక్తంలోనే, మా డిఎన్ఏలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సామాజిక న్యాయం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన ఏకైక పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. అంటే 42% రిజర్వేషన్ కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్ కింద కూడా ఇస్తా అని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం కూడా చూస్తూనే ఉన్నా. ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా 17% వరకే ఇచ్చారని చెప్పి కూడా అంటున్నారు. 42% రావాల్సిన 17% రావడం ఏంది? అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 22% వచ్చింది, ఇప్పుడు 17% వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పొంకనాల పోసే తోటి తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటానట. నువ్వు ఉన్నప్పుడు ఏమో ఈటల రాజేందని ముడిపోద్ది అంటావు. దళిత వర్గాలకు చెందినటువంటి రాజీవ ఘోషుడ వ్యక్తివి, అనేక మంది గిరిజనులని బయటికి పంపిస్తేవి, ఆలయ నరేంద్రని దంతివి, ఇంతమందిని దాని ఇంకా బుద్ధి లేకుండా ఇవాళ మాట్లాడుతున్నావు. ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకోమని అంటున్నా. రెండో విషయం, రిజర్వేషన్లు తగ్గిస్తూ 2018లో స్థానిక సంస్థ ఎన్నికల్లో సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలని చట్టరూపం చేసిందే నువ్వు కదా. మరి ఎవరు చెప్తారు మీకు? ఇంకా బుద్ధి రాలేదు, దయచేసి మారమంటున్నా. రెండోది బీజేపీ దేశంలో ఓవరాల్గా ముందుకే అనేక చట్టాలు చేసిరు రైతులకు వ్యతిరేకంగా. మరి ఎవరు అడిగిండ్రు? నల్లధనం తెస్తున్నావు, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరాల కన్నా. పొంగనాలు కాదు కొట్టుడు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంక్షేమానికి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా రామచంద్రరావు గారు సహకరించి మీ జన్మను ధన్యం చేసుకోండి. 42% రిజర్వేషన్ కోసం ఎలా పోరాడబోతున్నారు? అరే అసలు 42 రిజర్వేషనే తీసుకొచ్చింది, బిల్లు చేసింది మేము, ఆపిన ఎవరు గొట్టంగారు భారతీయ జనతా పార్టీ ఆపిరు. 100% రాబోయే రోజులు రాహుల్ గాంధీ గారు 2029లో ఈ దేశ ప్రధానమంత్రి అవుతుండు. తప్పకుండా శాసనసభలో ఇవాళ పెట్టినటువంటి బిల్లులను ఆమోదించడమే కాదు, చట్టసభలో కూడా బీసీలకు రిజర్వేషన్లు వచ్చే కార్యక్రమాన్ని మేమే తీసుకోబోతున్నాం.